ఏపీ రాజకీయమంతా ఇప్పుడు విశాఖలో భూముల చుట్టే తిరుగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు అధికారాన్ని చేపట్టినా అందరి చూపు విశాఖ భూములపైనే పడుతుండటం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కానీ విశాఖ భూములను ఓ అస్త్రంగా వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. భూములను అడ్డంగా కబ్జా చేసి దోచేస్తున్నారని ఒక పార్టీ అంటే, కోట్ల రూపాయల భూములను కేవలం రూపాయికి అప్పగించి భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని మరో పార్టీ విమర్శలు చేస్తోంది. అసలు రాజకీయ పార్టీల మనసులో ఏముంది? ఏపీ విభజన తర్వాత విశాఖపట్నానికి ఎంతో ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా అనేక పరిశ్రమలతో పాటు ఐటీ సెక్టార్ను కూడా విశాఖలో అభివృద్ధి చేయడానికి 2014 నుండి నేటి వరకు ఏపీలో ఏర్పడిన ప్రభుత్వాలు పనిచేస్తూనే ఉన్నాయి. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు విశాఖను ఐటీ హబ్గా మార్చాలని ప్రయత్నాలు ప్రారంభించారు. చోటామోటా ఐటీ కంపెనీలు 2014 నుంచి 19 వరకు విశాఖలో అడుగుపెట్టాయి. 2019 నుండి 2024 ఎన్నికల వరకు అధికారంలో ఉన్న వైసీపీ విశాఖలో ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థను తీసుకురావడంతో పాటు అనేక ఐటీ కంపెనీలను విశాఖలో ఏర్పాటు చేసేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2024లో రెండోసారి ఏపీలో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చాలని నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలో ప్రపంచ దిగ్గజ సంస్థల అయిన గూగుల్, కాగ్నిజెంట్, సత్వా, టీసీఎస్ లాంటి బడా ఐటీ కంపెనీలను విశాఖలో ఏర్పాటు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం, శంకుస్థాపనలు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. విశాఖ జిల్లాలో ఐటీ పరిశ్రమల అభివృద్ధి, అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ మరియు బల్క్ డ్రగ్ పార్కు వంటి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం, శంకుస్థాపన చేయడం జరిగాయి. 2014 నుండి 2025 వరకు ఏపీలో ఏర్పడిన ప్రభుత్వాలు ఐటీతో పాటు ఇతర పరిశ్రమల అభివృద్ధికి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే పరిశ్రమల ఏర్పాటుకు భూమి ఖచ్చితంగా అవసరం. పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నాలు మంత్రులు, అధికారులు చేస్తున్నా భూ కేటాయింపులు మాత్రం ఆయా ప్రభుత్వాలను తీవ్ర విమర్శల పాలు చేస్తున్నాయి. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు విశాఖలో భారీ ఎత్తున భూ కబ్జాలు, కావాల్సిన వాళ్లకు కంపెనీల ఏర్పాటు పేరుతో అక్రమంగా భూ కేటాయింపులు చేశారని వైసీపీపై తీవ్ర స్థాయిలో అప్పటి ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పించింది. 2024 జూన్ నుండి ఇప్పటి వరకు రెండోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ 99 పైసలకే ఎకరం భూమిని కేటాయిస్తూ కోట్ల విలువైన భూములను సొంత వాళ్లకు కట్టబెట్టి దోపిడీ చేస్తోందని వైసీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వాలు ఏవైనా, అధికారం ఎవరు చేపట్టినా అత్యంత విలువైన విశాఖలోని భూముల పంపకాలు మాత్రం ఆగడం లేదు. విశాఖ నగరంలో ఒక్కో ఎకరం 50 నుంచి 100 కోట్లు ధర పలుకుతుంది. విశాఖ రూరల్ ప్రాంతంలో ఎకరం భూమి ధర 2 నుంచి 5 కోట్లు విలువ ఉంది. అభివృద్ధి పేరుతో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు నెలకొల్పితే వేలల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోట్ల విలువైన భూములను అప్పనంగా దోచిపెడుతున్నారని తీవ్ర విమర్శలు రాజకీయ పార్టీలపై, నాయకులపై ఉన్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా రాజకీయ నాయకులు పట్టించుకోకుండా పరిశ్రమలను, ఐటీ కంపెనీలను ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ఆయా సామాజిక వర్గాలకు చెందిన వాళ్లకి కట్టబెట్టి భూ దోపిడీకి పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 2019 నుండి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో విశాఖలోని ఐటీ కంపెనీలతో పాటు డేటా సెంటర్లకు 130 ఎకరాల కేటాయింపు, బల్క్ డ్రగ్ పార్కుకు 300 ఎకరాల భూముల కేటాయింపు, ఇతర పరిశ్రమలకు ఇష్టానుసారంగా భూ కేటాయింపులు చేయడంతో వైసీపీ మీద అప్పటి ప్రతిపక్ష టీడీపీ విశాఖలో భూ కబ్జాలతో పాటు దోపిడీ జరుగుతోంది అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ విశాఖ రూరల్లో అదానీ గూగుల్ డేటా సెంటర్కు 200 ఎకరాలు, విశాఖ నగరం 100 కోట్ల విలువైన మధురవాడ ఐటీ కారిడార్లో టీసీఎస్ కు 21 ఎకరాలు, కాగ్నిజెంట్ కు 22 ఎకరాలు, ఏఎంఎస్ఆర్ గ్లోబల్ ఐటీ సంస్థకు 10 ఎకరాలు, సత్వా గ్రూప్ కు 30 ఎకరాలు, లులు సంస్థకు 13 ఎకరాలు చకచకా కేటాయింపులు చేసేసింది. వీటిలో ఎకరం భూమి కేవలం 99 పైసలకు ఇవ్వడం తీవ్ర విమర్శల పాలవుతోంది. హైదరాబాద్లో ఐటీతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్లు 100 కోట్ల రూపాయలతో ఎకరం భూమిని కొనుగోలు చేస్తుంటే విశాఖలో విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని వైసీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రపంచ దిగ్గజ కంపెనీలకు రాయితీలు అందిస్తేనే కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశంతో పాటు ఎంతో మందికి ఉద్యోగం, ఉపాధి కలుగుతాయని సమర్థించుకుంటోంది. ప్రభుత్వాలు ఏవైనా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా
అయినా విశాఖలోని భూములపై కన్ను పడుతుండడం, అవసరానికి మించి భూ కేటాయింపులు చేస్తుండడంతో భవిష్యత్తులో విశాఖలో భూమి అవసరానికి ఉంటుందో లేదో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఐటీ పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ఒక్క విశాఖ జిల్లాలోనే దాదాపుగా 5 ఎకరాల ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసింది అంటేనే విశాఖలో భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు మాత్రం అవసరాలకు మించి భూ కేటాయింపులు చేయడంతో పాటు కావాల్సిన వాళ్లకు భూముల దారాదత్తం చేయడంతో ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణలో భూములను 100 కోట్లకు కొనుగోలు చేసి ఏపీలో మాత్రం రాయితీల పేరుతో అదే కంపెనీలు తక్కువ ధరలకు భూములు తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థలను ఏర్పాటు చేసే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు రాయితీలు కల్పించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కోట్ల విలువైన భూములను అప్పనంగా అప్పగించడం సరైన పద్ధతి కాదని అటు రాజకీయ నాయకులు, ఇటు రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. కళ్ల ముందే తెలంగాణలో ఒక్కో ఎకరం భూమి 150 కోట్లకు పైనే ధర పలుకుతుంటే విశాఖలో విలువైన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఐటీ సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపు చేయడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూ కేటాయింపులు చేసి కొంత భూమిలో డెవలప్ చేసి మిగిలింది ఇష్టానికి వాడుకోవచ్చు అన్నట్లు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం వెనుక పరోక్షంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. విశాఖలో కోట్లు ఖర్చు చేసినా దొరకని భూములను ఇలా కావాల్సిన వాళ్లకు కట్టబెడుతూ ఉంటే భవిష్యత్ తరాలకు విశాఖలో గజం భూమి కూడా దొరకదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందడుగు వేసిన నేపథ్యంలో ఎప్పటికైనా ప్రభుత్వాలు భూ కేటాయింపుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఎంతో నష్టపోవాల్సి వస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి అధికారంలో ఉన్న టీడీపీ విశాఖ భూముల కేటాయింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.